నమస్తే. ఇప్పుడంతా ఎదురు చూస్తోంది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి మరో బాహుబలి అవుతుందని టాక్ మొదలైంది. ఎందుకంటే ట్రైలర్లో దర్శకుడు క్రిష్ చూపించిన విజువల్స్ అలా ఉన్నాయి. మరి తొలి మూవీ గమ్యంతోనే ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ కంచె సినిమాతో మేకింగ్ పరంగా కూడా అదరగొట్టేశారు. అయితే అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి మరో ఎత్తు. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నన్ను మరిపించే నీ మహత్తులో పడి బంది నయ్యానే ఇటల్తానే అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొల కుల తడి తడుకేలా మృగనయనా. ప్రస్తుతం శాతకర్ణి టీం మనతో పాటు ఉన్నారు. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన చిత్రం ఎంత ఘనంగా విడుదల కాబోతుందనే విషయాలు మనతో పంచుకోవడానికి డైరెక్టర్ క్రిష్ అండ్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హాయ్ శ్రియ, యూర్ లుకింగ్ సో హ్యాపీ ఇట్ సీమ్స్, రైట్? Yeah, we are. Okay. So how was it working with Balakrishna? This was my second film with him. He is extremely hardworking, extremely driven, very passionate. And you know, I remember the first day of the film when I saw him in his entire wardrobe, and he looks so with his hood. He looks so majestic, and so you know that it's Gautamiputra Satakarni. You know, he is the character. He looks it. So he's really amazing in the film. Yes. తన అన్నమాట అక్షరాల సత్యం. అంటే ఏదైనా ఒక చారిత్రక సినిమా కానీ లేకపోతే పురాణాలు కానీ ఏదైనా పౌరాణిక పాత్ర తీసుకుంటే మనకు వెంటనే నటసింహం గుర్తొస్తారు అలాగా. బట్ క్రిష్, మీకు మొదటి చిత్రం చారిత్రక చిత్రాన్ని ఒక దర్శకుడిగా వ్యవహరించడం అనేది ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మేము ఈ సినిమా గురించి వెతుకుతుంటే అసలు పురాణాల్లో కూడా మత్స్య పురాణం, వాయు పురాణం, ఇన్ని పురాణాలు చదివితేనే కానీ ఒక 21 ఏళ్ల పాటు పాలించిన ఒక శాతకర్ణి గురించి, గౌతమిపుత్రుడి గురించి తెలియట్లేదు. మీరెంత గ్రౌండ్ వర్క్ చేశారు అసలు ఈ సినిమా ముందుగా? I have to say that I have a lot of respect for Krish for the kind of research and the kind of material and the kind of information he derived, and it's a lot of hard work, and so a lot of respect for him for that. షీఈ్ ఎ హిస్టరీ స్టూడెంట్ అండి. నేను చెప్తున్నప్పుడు ఓకే, చాలా మందికి ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్తే, ఇప్పుడు లైవ్లో ఉన్నాం కాబట్టి గూగుల్లోకి వెళ్ళి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే తక్కువ దొరకచ్చు. బట్ ఎ లిటిల్ స్మార్ట్ వే, గౌతమిపుత్ర శాతకర్ణి అని గూగుల్ బుక్స్లోకి వెళ్తే దే వర్ సెవరల్ బుక్స్ ఆన్ హిమ్. మహారాష్ట్ర స్టేట్ గెజెట్లోనే ఆయన గురించి దాదాపు ఒక 45 పేజీలు ఈ శాతవాహన వంశం గురించి మొత్తం ఉంటుంది. ద సేమ్ టైం మధ్యప్రదేశ్లో మాల్వా రీజియన్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఈ సెటప్స్ అన్నిట్లో ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. మోర్ దాన్ దట్ యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా పిఎస్ఎన్స్ హిస్టరీ మాన్యువల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఉంటుంది. గ్రూప్స్ చదివే వాళ్ళకి కంపల్సరీగా దీన్ని తెలుసు. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఆంధ్ర ప్రశస్తిలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఒక పెద్ద చాప్టర్ రాశారు. అందుకని సినిమాలు అందరూ అడుగుతారు, నువ్వు గౌతమిపుత్ర అని ఎందుకు పెట్టలేదు, గౌతమిపుత్ర అని ఎందుకు పెట్టావు అనేది. అందులో రెండు ఉన్నాయి, సిద్ధ సమాసం, సాధ్య సమాసం. నేను మా లెక్చర్ని అడిగి తెలుసుకుంది ఒక తెలుగు పండిట్ గారిని, కృష్ణయ్య గారిని. మోర్ దాన్ దట్స్ ఎ ట్రిబ్యూట్ టు ద కవి సామ్రాట్. ఆయన గౌతమిపుత్ర అని షార్ట్ మీ పెట్టారు. ఆయనకన్నా అథారిటీ ఎవరు లేరు భాషలో అన్నమాట. అందుకని యాజ్ ఎ ట్రిబ్యూట్ ఐ పుట్ దట్ వన్. మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి తెలుసు.
అట్ ద సేమ్ టైం నాగార్జున సాగర్ గురించి తెలుసు, కానీ నాగార్జునుడు అంటే మనకు తెలిసింది ఒక బుద్ధిస్ట్ గురువు, అంతకుమించి మనకేం తెలియదు. బట్ హీఈస్ ద గురు ఆఫ్ శాతవాహనాస్. వికీపీడియాలో వెళ్తే ఆయన రాసిన సుహృల్లేఖ మన గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణికి, ఈయన తర్వాత తరాల వాళ్ళకి ఆయన గురువుగా ఉన్నప్పుడు ఆయన చాలా లెటర్స్ రాశాడు. ఒక రాజు ఎలా పరిపాలించాడు, ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, ప్రజలు ఎలా జీవించాలనేది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఇంగ్లీష్లో చేయబడి ఉందండి. మన వికీపీడియాలో చూస్తే వెళ్తుంది. ఈ కథకుడిగా నేను ఐ బికేమ్ ఏ హిస్టారియన్ ఆల్సో. నా చరిత్రకారుడిగా ఎలా ఆలోచించాలని చాలా విషయాల నుంచి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గురించి మనకు తెలిసిందంతా అతని తల్లిగారు వేసిన శాసనాలు, నాసిక్లో వేసిన శాసనాలు. గమ్మత్ ఏంటంటే అండి, నేను ఈ కథ ఫస్ట్ టైం అనుకున్నప్పుడు ద ఫస్ట్ టైం ఐ టోల్డ్ బాబా దిస్ ద నెక్స్ట్ స్టోరీ వీఆర్ డూయింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి, మై డిఓపి జ్ఞానశేఖర్. అండ్ ఈ సెట్ క్రిష్ వేర్ ఆమ్ ఐ నౌ అంటే ఎక్కడున్నావు అని అన్నమాట. నాసిక్లో ఎగ్జాక్ట్లీ దట్ వెరీ మూమెంట్ బేసికలీ హీ వాజ్ ఇన్ రివర్ గోదావరి, నాసిక్. జస్ట్ నౌ బాబా జస్ట్ నౌ హీ సెంట్ ఏ పిక్ ఆన్ వాట్సాప్, దట్స్ వాట్ ఐ వాస్ సీయింగ్ ఫస్ట్. హీ సెంట్ యూ రిమెంబర్ అని day 1 నేను చెప్పినప్పుడు మీ అండ్ సాయి మాధవ్ సార్ వాజ్ దేర్ అండ్ వీ కాల్ బాబా అండ్ బాబా సెడ్ డివైన్, వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ సంథింగ్ జస్ట్ హ్యాపెండ్ అన్నమాట. ఐ స్వేర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని 40-50 జరుగుంటాయి. దెన్ కాలిన్ మెకెన్జీ అండి, మన సర్వే జనరల్ ఆఫ్ ఇండియా అప్పుడు అమరావతి గురించి టోటల్ అనేకమైన సర్వే జనరల్లో చాలా విషయాలు రాశారండి ఆయన. ద సేమ్ టైం కోటిలింగాలలో ప్రస్తుతం కరీంనగర్ కోటిలింగాల్లో ఈ శాతవాహన సామ్రాజ్యం స్టార్ట్ అయ్యి అమరావతి రాజధానిగా తర్వాత దేశం మొత్తం పరిపాలించింది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓ మై గాడ్, చెప్తూ ఉంటే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ శ్రేయ, మాకు ఒక్కసారిగా శ్రేయ అనగానే ఒక్కసారిగా మాకు ఆ పోస్టర్ చూపించగానే ఆ క్వీన్, ఆ ప్రిన్సెస్, రియల్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ శ్రేయ. Thank you. Thanks And a lot. So are you. Thank you. Thank you. But your attire speaks a lot about your royalness, but your eyes are telling the real story about. బాగా చెప్పారు. Really your eyes. How does Krish elaborated the story before you accepting the movie? So he gave me a 7 to 8 hours narration. 2 గంటలు కదా, 8 గంటలు చెప్తాను. But How? Each and every moment, Okay. how she looks, how she feels, how everything, and I narrated it for a length. and then initially I was really angry with myself because I love history and I didn't know anything about it. And forget knowing history, I've never questioned as to why we celebrate this festival. Ugadi. I mean, Ugadi. I mean, Gudi Padwa. you don't need to know history, but it's just. And then I was really impressed with his detailed research. And what really impressed me was that this character, this king, he was larger than life. To be honest, at 78, 80, he thought of uniting the country, fought against Greek Sakas, and he had trade with Romans. And he had a vision that this could be one country. To tell that story, it's not easy because there's so much that you have to add and minus and put in, and because you're not making a documentary. End of the day, it's a film. So I was really impressed with his vision as to how he was telling the story, and then I fell in love with Vashishti Devi, my character. The strength, and she's weak, but she's strong. She fears, yet she has courage to actually to take decisions which are really strong. She loves with all her heart. She has these ups and downs in the graph, which I completely fell in love with, and just the intensity with which Krish explained it to me. I felt that I belonged to Vashishti Devi. But most of all, I think for whatever we're looking at, I think it's all because of Krish. He's a wonderful director. I've been a big fan of his work, so I always wanted to work with him. In fact, I told him also when his last film came out, and I'm like, why am I not in the film? I said next. So for me, and just to work with him, because he gives you so much freedom, yet he knows what he wants from you as an actor, and he gives you so much confidence that as an actor, you're ready to jump from a cliff for him, because you believe in him. And that only happens when a director trusts you, and he's really
he has a brilliant vision. వావ్. శ్రేయ ఒక్కసారిగా మిమ్మల్ని అంటే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కదా, బికాజ్ షీ గోనా కిల్ యూ అదర్వైజ్. మోర్ దెన్ దట్ ఈ సినిమాలో ద వే షీ అప్రోచ్డ్, ఆయన తను చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసింది, గొప్ప సినిమాలు చేసింది, శివాజీ 2, మనం 2, సెవరల్ ఫిల్మ్స్ బేసికల్లీ. బట్ ఈ సినిమాలో తన అప్రోచ్ అయిన విధానం, ఈ వాశిష్ఠి దేవి క్యారెక్టర్ని శ్రియా చేసింది ఇట్స్ టెక్స్ట్ బుక్ యాక్టింగ్ అన్నమాట. ఇది పర్ఫెక్ట్ యాక్టింగ్. మైన్యూస్కుల్ డీటెయిల్లో మీరు చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లోనే దెర్ ఇస్ ఎ లుక్. నాకు కృష్ణవంశీ గారు ఫోన్ చేశారన్నమాట, చేసి ఆయన అమ్మాయి ఇట్లా తిరిగింది, ఒక్క క్లోజప్ ఉంది, ఏముంది శ్రియా ఎంత బాగా చేసింది. నాకు రాజమౌళి గారు చేసినప్పుడు కూడా హీ స్పోక్ అబౌట్ దిస్. నిన్న నైట్ బాలయ్య బాబు ఫ్యామిలీ, నెక్స్ట్ సాయి గారు వాళ్ళందరూ సినిమా చూశారు, అండ్ ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ లైక్ కనెక్ట్ అవుతున్నాం. లైక్ పెయిన్ ఆఫ్ క్వీన్ అనాలా, లేకపోతే సంథింగ్ ఏదో ఉంది ఆ స్టోరీలో, ఆమె చూసే కళ్ళల్లో ఏదో ఒక స్టోరీ ఉంది, మిస్టరీ ఉందని అనిపిస్తుంది. ఒకసారి మనం ట్రైలర్ చూద్దాం, శాతకర్ణి ట్రైలర్. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరతఖండం నా సొంతమవుతుంది. దాట్స్ శాతకర్ణి. ఇంతకుముందు మనం మాట్లాడాం, అంటే శాతకర్ణి సినిమాకి ముందు క్రిష్ ఒక ఎత్తు, తర్వాత నుంచి క్రిష్ సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అని. బికాజ్ ఒక చారిత్రాత్మక సినిమాని సరిగ్గా ఒక స్క్రీన్ ప్లేన్లో సెట్ చేస్తేనే కానీ మీరు అనుకున్న నిడివిలోకి రాదు, బికాజ్ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. లేకపోతే 2.5 అవర్స్ లేకపోతే 3 hours. ఓకే, అక్కడికి సెట్ చేయాలంటే ఒక చరిత్రని ఎలా? ఇన్ రైటింగ్ అండి బేసికల్గా. నన్ ఆఫ్ మై ఫిల్మ్స్ క్రాస్ 215. అది దట్స్ ఏ టైమ్ లిమిట్ అయితే దాని మొత్తంలో కథని ఇమర్చగలగాలండి, ఆడియన్కి అంత ఆ లోపల చెప్పగలగాలి. ఇట్స్ ఎ కమర్షియల్ స్టోరీ. యుద్ధాలు, రొమాంటిక్ సీన్స్ అవన్నీ కూడా ఉంటాయి, తల్లి కొడుకుల మధ్య అండ్ భార్యాభర్తల మధ్య, వీటన్నిటి మధ్యన ఎమోషన్స్ ఎన్ని పోర్ట్రే చేసినా కూడా కాలం మారిన హ్యూమన్ ఎమోషన్స్ మారవు. భార్య అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది బేసికల్గా. రిస్క్ తల్లి, ఆ బంధాలు బాంధవ్యాలు ఏమీ మారవు. సో ఇవన్నీ చెప్తూనే అట్ ద సేమ్ టైం వీ వాంట్ టు టెల్ ద ఇన్ డెప్త్ ఎమోషన్ ఆఫ్ శాతకర్ణి. ఒక మనిషిగా, మహారాజుకు ముందు ఒక మనిషి, ఒక కొడుకు, ఒక భర్త, ఒక తండ్రి, వీటన్నిటి కూడా ఆవిష్కరించడానికి ట్రై చేసాం. సో ఇట్స్ ఎంటైర్ థింగ్ కమ్స్ డౌన్ టు హౌ వెల్ యూ రైట్. ఈ రెండుంబావులో నేను, సాయి మాధవ్ గారు, శాస్త్రి గారు, భూపతి రాజా గారు నా స్క్రీన్ ప్లేలో హెల్ప్ చేశారు. మేము కూర్చొని వీ రియల్లీ రోట్ ఇట్ టు ద టీ అండ్ దెన్ ఓన్లీ వీ స్టార్టెడ్ షూటింగ్ అండి. శాతవాహన చక్రవర్తి కథ అనగానే ఒక్కసారిగా క్రిష్కి బాలకృష్ణే గుర్తొచ్చారు. మీకు బాలకృష్ణ గారి నటన చూసినప్పుడు, మీరు షూట్ చేస్తున్న టైంలో మీ ఫీలింగ్స్ ఏంటండి? దానికన్నా ముందు ఈ సినిమాకి ఆలోచన రాగానే ఇప్పటి నుంచో తయారు చేసుకుంటా ఉన్నాము. ఇది నేను ఇంకా సినిమా తెరకెక్కించవచ్చు అని నేను ప్రగాఢంగా ఫీల్ అయిన తర్వాత, కంచె ముందు నుంచి ఎప్పుడో కృష్ణవంద జయద్రం టైం నుంచి ఇది జరుగుతూ ఉంది. దెన్ నేను మా నాన్నగారు కొమ్మినేని వెంకటేశ్వరరావు గారికి చెప్పారు, బాలకృష్ణ గారితో ఒక అపాయింట్మెంట్ కావాలి, నేను మోడల్కి కథ చెప్తాడని. సో అప్పుడు నేను కొమ్మినేని వెంకటేశ్వరరావు గారికి ఫోన్లో చెప్పాను, గౌతమిపుత్ర శాతకర్ణి కదండి, బాలయ్య బాబుతో నాకు ఒక గంట టైం దొరికితే నేను కథ చెప్తానని. ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు అన్నమాట. ఆయన వెళ్ళి బాలయ్య గారితో ఒక మీటింగ్ సెట్ చేశారు. సో నేను బాలయ్య గారు ఎదురుగా కూర్చున్నాను. ఫస్ట్ టైం పెద్దగా పరిచయం లేదు. గమ్యప్పుడు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ అవార్డ్స్ ఇచ్చింది ఆయన అన్నమాట. ఆయన చేతుల మీద అందుకున్నాను. సో ఆయన నా అన్ని సినిమాలు చూడలేదు. వేదం చూశారు, కంచె చూశారు, గమ్యం కృష్ణవంద జద్దురు ఆయన చూడలేదు. సో వెళ్ళాను, కూర్చున్నాను, అండ్ హీ హాజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మై వర్క్ బేసికల్లీ. దెన్ కథ చెప్పమన్నారు.
దెన్ నేను కథ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అందరికీ లేఖలు రాసి మిత్రమా నా కత్తివారితో రక్తసిక్తమైన కుంతల దేశం నుంచి పంపుతున్న లేఖ, ఇది నా స్నేహపూర్వకమైన హెచ్చరిక. విశ్రాంతి లేదు, విరామం లేదు, దండయాత్రకున్నాయి కొనసాగుతూనే ఉన్నాను. మా కత్తి కంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. వైల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దాట్, నేను ఆయన చెప్తా ఉన్నాను, అప్రయత్నంగా ఆయన చేతులు కదులుతున్నాయి అన్నమాట. మా కత్తి కంటిన నెత్తుటి చార, ఆ ఫస్ట్ స్టార్టింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి చిన్న ఉపోద్ఘాతం. ఇది ఆయన తెలుసు, ఆయనకి దీని గురించి తెలుసు. కృష్ణ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు వాళ్ళు చేసిన ఎక్స్కవేషన్స్ అటెండ్ గురించి చెప్తున్నప్పుడే ఐ కెన్ సీ ఆయన, నేను ఏదైతే విజువలైజ్ చేసుకొని వెళ్ళానో అన్నమాట, ఆయన చెయ్యి ఇలా తిరుగుతూ ఉందన్నమాట. ఆయన అటెన్షన్ దొరికింది. మోర్ దాన్ దట్ నాకు నా శాతకర్ని దొరికాడు. ఐ స్వేర్ ఇదేదో కథ చెప్పడానికి చెప్పడం లేదన్నమాట. ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. అక్కడి నుంచి నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఆ రోజు అయిపోయిన తర్వాత వితిన్ 14 hours అండ్ 100వ సినిమా నా మీద వెన్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ బేసికలీ ఏ బడ్జెట్లో తేలుతామో తెలియదు. దట్స్ ఎ డ్రీమ్. నాకు సురేష్ బాబు గారు ఎప్పుడు చెప్తారన్నమాట, నెవర్ థింక్ ఆఫ్ బడ్జెట్, నువ్వు కరెక్ట్ సినిమా చేస్తే రాజమౌళి గారు బాహుబలి, దే ఆర్ శోభు గారు కానీ దేవేంద్ర ప్రసాద్ కానీ దే ట్రస్టెడ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ అండ్ వాళ్ళు కావాల్సింది పెట్టారు. ఏగ కానీ చాలా సినిమాలు ఉంటాయి అలాగా. సో సార్ ఆ బర్డెన్ అంతా మేము తీసుకుంటాం. బేసికలీ వీ వాంట్ టు ప్రొడ్యూస్. రాజీవ్ హూ వర్క్స్ విత్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఎవ్రీథింగ్ హీ విల్ డూ. అండ్ బిబో శ్రీనివాస్ గారు, నాన్నగారు జాలమూడి సాయిబాబు గారు, వీ డిసైడ్ వీ విల్ టేక్ కేర్ అండి. నమ్మి ఆ రోజు ఆయన సినిమా చేద్దాం అన్నారు. దట్ డే ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ సీన్ శాతకర్ని ఇన్ హిమ్ అన్నమాట. షూటింగ్ అప్పుడు దట్స్ ఎగ్జాక్ట్లీ థింగ్ హ్యాపెండ్. వన్ ఫోన్ కాల్ అండి. అప్పుడు నాన్నగారు కొమ్మినేని వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడు డాడ్ కింద ఆయన వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పైన ఉంటే అక్కడ పైన ఎందుకున్నారు మరి అప్పుడు అక్కడ సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నారు. నేను అప్పుడే వచ్చాను. దెన్ ఐ టుక్ ఫోన్ వెంకటేశ్వర గారు అంటే ఆయనతో పెద్ద పరిచయం కూడా లేదు నాకు. ఒకసారి నేను మాట్లాడుతాను, ఫోన్ తీసుకొని ఐ యూజ్ దట్ వర్డ్ గౌతమిపుత్ర శాతకర్ని అని. ఫ్రమ్ దేర్ ఇక్కడ ఉన్నాం ఈరోజు అన్నమాట. ఆ రోజు కొమ్మినేని వెంకటేశ్వర గారు చెప్పటం, ఆయన వెళ్ళి బాలయ్యబాబు తోటి చెప్పటం, బాలయ్యబాబు కథ వినంగానే అదే థింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను అప్పుడు బాలయ్యబాబు చెప్పాను, సార్ సినిమా ఎప్పుడు మీరు ఓకే చేస్తారో తెలీదు, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, నేను నా శాతకర్ని చూశానండి అండ్ శాతకర్ని సినిమాని చూస్తున్నాను సార్ అండి. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐ టోల్డ్. ద నెక్స్ట్ డే హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్, ఈ సినిమా చేస్తున్నాం క్రిష్, లెస్ రోల్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్స్ అండి. ఎప్పటి నుంచో ఉన్నది బాలయ్యబాబు 100వ చిత్రం కావటం ఏంటి, శాతకర్ణి, శతము అంటే 100 కరములు గలవాడు, 100 చేతులు గలవాడు, ఈయన 100వ సినిమా అయింది. రియలీ ఐ కెన్ సీ, ఐ మీన్ ఆయన ఎక్సైట్మెంట్ నేను చూడగలుగుతున్నాను. సో వాట్ యూ లవ్ ద మోస్ట్, ఎలా ఎక్కడ ఛాలెంజింగ్ అనిపించింది ఈ మూవీలో యాక్ట్ చేసినప్పుడు విత్ బాలకృష్ణ అండ్ హేమ మాలిని గారు అదర్ సైడ్. ఎస్, హేమ మాలిని. What I love the most? Yeah. I think over the years when you do many, and you keep working as an actor, the only thing that excites you about doing a film is that when you finish your day, in the evening when you come back to your room, you want to be satisfied that today was a day that I lived a character and I enjoyed it. So I think for me every day was that satisfaction. That was a day that I lived Vashti Devi. When it was a blessing to be working with a unit which was so in sync and synchronized in such a beautiful way. But it was a dream come true to work with Krish, just to see a man who's so calm and composed, and the way he creates his characters and the way he uses dialogues for the characters and the emotions and the graph that he has so clear in his head. We had amazing Rajiv, who believed in us completely. Baba Garu, who's a cameraman who doesn't even know how to shout. He doesn't know how to get angry. And Balya Garu, just to work with him, and because he's so passionate, like he's a man even today. He gets up at 3 in the morning, finishes his workout and comes for the shoot. Yeah. So I feel for me every day on this film was a memory created which will always stay with me, which is engraved in my mind. And as an actor, I'm just happy that I'm part of a film like this. And tell us about Hema Malini. Hema ma'am is unbelievably cool. So while we were shooting before we started shooting for the film, she had a massive knee surgery.
But not once did she ever complain, because you know a costume took an hour to get into and an hour to get out of it, and we had to climb almost about 100 stairs, which were really massive ones, not like the tiny To ones. reach the set actually. To reach the set. ప్రతి స్పాట్కి ఎక్కించేవారు ఏంటి షూటింగ్ టైంలో? అంటే ఇప్పుడు వాళ్ళు వాటర్ కూడా తాగేవాళ్ళు కాదు. వేర్ వి హ్యావ్ టు గో టు ద క్యారవాన్ రెస్ట్ రూమ్ కి వెళ్ళాల్సి we didn't drink water. We used to ask Krish, "Acha, so what is the next shot, Krish?" So for the first 2-3 days he didn't get it. Then both of us told him, "Listen, this is a problem. Going to the loo is 1 hour process." that way it's so much of physical strain. We used to work for 14-18 hours, but at the same time it was like a picnic. And I worked with 3 kids in the movie. 3 kids, notorious kids. One is Nandamuri Balakrishna garu, second Shriya, నీరజాపుత్రి శ్రీయ, మూడోది హేమమాలిని గారు అన్నమాట. ఇంకా ఇంతకన్నా పిల్లలు ఉండరండి. నేను చాలా మంది సినిమాలో హేమమాలిని గారు కూడా అలాగే ఉంటారా? ఒక సీన్ ఉందన్నమాట, వెరీ డిఫికల్ట్. ఒక షార్ట్ పెడితే ఏమైందంటే వెనక అనేక మంది సైనికులు నడుస్తూ ఉంటారు, ఒక 100 దీపాలు ఒకేసారి వెలిగించి ఉంటాయి అన్నమాట. షార్ట్ పెట్టేటప్పుడు అక్కడ ఒక దీపం వెలిగిపోద్ది, పరిగెత్తుకుంటే వెళ్ళాలి దీపం, అంత సెట్ చేసి ఒక షార్ట్ తీయాలన్నమాట. And then so we had to have that scene. No, so we had to have the diyas in place, right? It's 4:30. And soldiers will be walking behind. We have to get the shot in place. They're soldiers. They're like some 300, 400, 500 soldiers waiting for the shot. And it's one little window and the shot is here. ఎన్ని చేయాలి? బాలేబాబు ఇలా ఉంటారు, ఆయన యుద్ధానికి వెళ్ళబోతుంటే విజయస్తు వెళ్ళిరారా అనాలన్నమాట. ఎమోషనల్ థింగ్ అన్నమాట. దాని తర్వాత తనతో మాట్లాడాలి. సో మొత్తం సెట్ అయింది, ప్రాక్టీస్ ఒకసారి లైన్ చూసుకుంటా చేసి వెళ్ళి రారా అని, రారా స్వామి రారా అని. దెన్ షీ స్టార్టెడ్ డాన్సింగ్ అవుతుంది. అండ్ బాలేబాబు మొత్తం వెళ్ళి రాగానే ఆయన కత్తి పెట్టుకుని ఆయన డాన్స్, నేను ఇక్కడ తల పట్టుకుని కూర్చున్నాను. And this was the first day, so then Krish gave me that dirty look, like, and then I'm like, మీరు అప్పుడు స్కూల్ మాస్టర్ లాగా. No, but it's a very important scene. It's a scene where she goes down and For she me, has to cry. I expect my actors to be really in the mood. And No, but it's also a scene which you will. It's a very important. It sets the karma for the rest of the movie in the third act. Mana climax mundu వచ్చే sequence అన్నమాట. But I'm saying వీళ్ళ ముగ్గురిని సెట్లో ఏనాడు we never felt the stress that we are working. And every day it was like fun. బుర్రా సాయి మాధవ్ గారు ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ అన్నమాట ఆయన రాసింది. అండ్ షూటింగ్కి వెళ్తున్నప్పుడు వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు ఫర్ మీ టు డైరెక్ట్ దట్ సీన్. ఈ సీన్ ఈరోజు షూట్ చేస్తున్నాను, చాలా ఎక్సైట్మెంట్. I think the dialogues and the movements and the scenes and the emotions and the situation was so perfect that you just feel it, because acting is all about reacting. So everything was just so perfect that half of my job was done. We weren't acting and anymore. Everybody wants to be first on the sets actually. నిద్ర పోయి లేచిన తర్వాత we just want to go sit on the set. ఎవరు ఫస్ట్ ఉండేవారండి లెక్క? నేను ఉండాలి తప్పదు. బట్ బాలకృష్ణ గారండి కొన్నిసార్లు ఒక రోజు నాకన్నా ముందు వెళ్ళారండి. అయ్యో డైరెక్టర్ కన్నా ముందు వెంటనే పరిగెత్తుకుంటాం అన్నమాట. అండ్ హీస్ సచ్ ఎ డిసిప్లినేరియన్. ఒక 7 o'clock టైం చెప్తామండి బేసికల్గా. వన్ టైం ఫిక్స్. సమ్ టైమ్స్ విల్ కమ్ earlier and he just want to feel that. He just wants to be there. So once he asked, వీళ్ళే జరుగుతున్నా కూడా ఒకసారి హేమమాలిని గారు శ్రీయ గారు సీన్ జరుగుతుంది. That time he came and he was just chilling. So once he told me I get up at 3 in the morning. So I looked at Krish and I'm like, but I sleep at 3 in the morning once in a while. But we were so comfortable with each other. We were just chilling. And అందరం కలిసి ఒక చిన్న లాడ్జ్లో ఉండేవాళ్ళం అన్నమాట. వెరీ స్మాల్, బికాస్ అక్కడ అంత వసతులు లేవు. బట్ ఇట్స్ గ్రేట్. అక్కడ మనం ఎక్స్టెన్షన్ సెట్స్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట ఒక ఉన్న ఫోర్ట్కి. దెన్ హేమమాలిని గారు అండ్ సచ్ వాళ్ళ జూహులో వాళ్ళ ఇంటికి వెళ్తే సచ్ ఎ లగ్జూరియస్ హౌస్ బేసికల్లీ. బట్ హర్ బాలయ్య హ్యూజ్ హౌసెస్, ఎవ్రీబడి కంఫర్ట్ జోన్ ఉంటుంది. బట్ అక్కడ ఏం లేదు, చిన్న రూమ్. రిమెంబర్ హేమాజీస్ షీ హాస్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ రూమ్ టు అదర్ రూమ్, ఏసీ సరిగ్గా లేదని. Yeah, once that happened to me and the AC wasn't working. But the thing is, we all lived together in a lodge and I don't think family actually. It became a family and I don't think it could be any other better way. It was just beautiful. And హేమమాలిని గారు ఫస్ట్ సినిమా తీసుకుని వెళ్ళినప్పుడు she was not that excited. తెలుగు లాంగ్వేజ్ బ్యారియర్ అయిద్దని. దెన్ ఐ ఆస్క్ ఫర్ 1 hour అక్షయ్ కుమార్ గారి ద్వారా వెళ్ళి 1 గంట కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత
టూ ఎక్సైటెడ్. మరుసటి రోజు ఆమె నాకు ఫోన్ చేసి చాలా హిస్టరీ చెప్పింది శాతకర్ణి గారి గురించి. ఎండ్ ఆఫ్ ద షూట్ షీ గేవ్ గిఫ్ట్స్ టు ఎవ్రీ వన్. Because I spoke about, I got a beautiful saree. And she gave saree to Ramya, Aishwarya gariki oka saree, for my wife, beautiful wedding gift laga అన్నమాట. సో మీ వైఫ్ కి కూడా ఆమె గిఫ్ట్ ఇచ్చారా? ఆ రోజులో ఒక ఫ్యూ డేస్ 2-3 days కి. But that was happen when you get married. Your wife gets all the it is at least not my time, you and Hemaji took care of her, when she was. వెల్కమ్ బ్యాక్ శ్రేయ. ఇంతకు ముందు ట్రైలర్ వస్తున్నప్పుడు కూడా డైలాగ్స్ యు ఆర్ రిపీటింగ్ దట్ డైలాగ్, దట్ బాలకృష్ణస్ డైలాగ్. కుడ్ యు అగైన్? Which one? సమయం లేదు మిత్రమా శర్మ. I can't repeat it like the way he does. And Yeah. Nay, I'll leave it. Nay. But which one you would love to say it on screen? Any dialogue? You shouted at Balakrishna, we have seen that trailer. Me oka trailer lo something edo arustundi Shreya okasari kopanga. That's Krish Shriya of deriving performances. That one day I cheated actually. So should we say or should we not? Okay, so Krish and me have been. So I think when you enjoy working with people, you become really good friends with, and since we all lived together, it was a very beautiful kind of a family feeling. And we always discuss scenes 2-3 days, sometime a week in advance, and before we were going to do something really important, get my lines right. My ADs will work with her. And just get the flow of the emotion right. And we used to really, I mean, I would come with whatever little inputs, and he obviously gave me I mean, a lot to perform. This scene, when we were doing that particular scene, Krish just came to me at like 3:34 in the evening. Okay, so we're shooting the scene in an hour. I said, okay, which scene? Because he didn't tell me. She gave me some one page, second page, not getting over. Fourth, sixth. I'm like, Krish, are you out of your mind? I mean, what do you mean? Like, what is the scene? So then, from then on, he'll tell, because it was his idea. Basically, that day, he was in a very high mood. పొద్దు నుంచి చూస్తున్నాను. సమ్టైమ్స్ విల్ బి షీస్ చిల్లింగ్. బేసికల్ పొద్దున వీ డిడ్ హర్ ఇంట్రడక్షన్ సీన్, అది అంత ఫన్గా జరుగుతుందన్నమాట. అండ్ అంతకుముందు ఐ థింక్ రకుల్స్ బర్త్డే ఆర్ సంథింగ్ ద అదర్ డే, ద నెక్స్ట్ డే బిఫోర్. Yeah, it was Rakul's birthday. పార్టీకి వెళ్ళినా నేను అదంతా అని. సో ఇదంతా జరుగుతూ ఉంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. కథ చెప్తున్నప్పుడు కథ కీలకమైన మలుపు తిరిగేది. వాసిష్ఠికి శాతకర్ణికి మధ్య జరిగే అన్ని తర్వాత అంతా అప్పుడు దాకా హ్యాపీగా ఉన్న వాళ్ళు విడిపోవటానికి ప్రధాన కారణమైందన్నమాట. ఆ సీన్ పండకపోతే సినిమా పండదు. దట్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఇట్ ఈస్. అండ్ ఆ సీన్ మొత్తం సెట్ చేశాను. దెన్ చిప్పి బబ్లీగా ఉంది. దెన్ మార్నింగ్ మై అసిస్టెంట్స్ కేమ్ అరౌండ్ 11 o'clock. ఫైనల్ రైటింగ్ అయిపోయిందన్నమాట. శ్రేయాకి ఆ సీన్ ఇచ్చాం, బట్ చిన్న చేంజెస్ ఉన్నాయి, సీన్ ఇస్తున్నామండి అని. దెన్ అరౌండ్ 11:30 ఐఎమ్ సీయింగ్ దిస్ కాల్. ఐ సెడ్ డోంట్ గివ్ ద సీన్ ఇవ్వద్దు అని. ఏంటి సార్ ఇవ్వకపోతే చాలా డైలాగులు ఉన్నాయంటే ఇవ్వద్దు, లెట్స్ ఈవినింగ్ ఇద్దామని. Other scenes that prepares well basically, but ఆ రోజు I want her to be helpless. Why did you do that? She has to be helpless. She has to be the most helpless. ఒక మహారాజు ఈ అమ్మాయి రాణి దగ్గర నుంచి అప్పుడు దాకా రాణిలాగా అందరు చూస్తున్నారు, బట్టులు ఏమైనా ఆపేసి తన బిడ్డను లాక్కుని వెళ్ళిపోతున్నారు. షీఈస్ ద మోస్ట్ హెల్ప్లెస్ ఉమెన్. బీయింగ్ ఎ క్వీన్, షీఈస్ నథింగ్. మొగుడు అనుకున్నది అతను భర్త కాదు, ఒక రాజు కాదు, భర్త కాదు, మనిషే కాదని అనుకునే ఫీల్ అవ్వాల్సిన థింగ్ అన్నమాట. That day I know, I worked with her closely this last days. So I decided, then I told my assistant directors, today our job is to irritate Shriya. I got the scene, I had tears in my eyes. And she was almost around, and this is the window. Right time, మనం 4:45 నుంచి 6 లోపల షూట్ చేయాలి, బికాస్ ఐ నీడ్ దట్ మ్యాజిక్ అవర్స్లో అది జరగాలన్నమాట. I got the lines also right. Not to touch her basically. Because what happens sometime, I see short అయిపోగానే she'll come to the thing and she will just doing the dance and everything. I want the entire set under tremendous pressure. ఆ రోజు జరుగుతుంది, because that's the scene, that's the way I want to approach that thing. బాలయ్య గారును ఆయనకి డైలాగ్స్ చెప్పాను బేసికల్గా. ఆయనకి చాలా లేట్గా ఇచ్చాము సీను. అది మొత్తం అయిపోయింది. బాలయ్య గారు ఒకసారి చదువుకున్నారు, రెడీ క్రిష్ అని చెప్పారన్నమాట. తను వచ్చింది. బాలయ్య అది ఈ అమ్మాయి దగ్గర నుంచి బాలయ్య గారు ట్రాన్స్ఫర్ అయ్యి హ్యాస్ టు టెల్ ఎ గ్రేట్ లైన్, వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్స్, అండ్ దెన్ షీ హ్యాస్ టు రెసిప్రొకేట్. అలాంటివన్నీ జరగాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్స్కి వెళ్ళాను. శ్రియా వచ్చింది, ఇది ఫస్ట్లో ఉంది, నువ్వు ఇట్స్ ఇన్ ద వైడ్, ఇఫ్ యూ వాంట్ డూ ఇన్ హిందీ కైండ్ ఆఫ్ థింగ్. నో, ఐ విల్ డూ ఇన్ తెలుగు. షీ గాట్ ఇన్ టు హర్ ఈగో బేసికల్. ఐ విల్ డూ ఇన్ తెలుగు. యూ డూ ఇన్ తెలుగు కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఐ వాక్డ్ అవే.
And my assistant director went and ma'am, this is your mark ma'am. And she went and stood there. అక్కడ నించుందన్నమాట. బాలయ్య బాబుకి మార్క్ ఇచ్చాము. బాలయ్య బాబు మార్క్ కరెక్ట్ మార్క్ ఇచ్చారు. వెళ్ళి మ్యామ్ సారీ ఇట్స్ నాట్ యువర్ మార్క్, యూ కమ్ హియర్ మ్యామ్, దిస్ ఈస్ యువర్ మార్క్. షీ వెంట్ వాట్ ఈస్ దిస్, మార్క్ చేయడం తెలీదు. వెంట స్టూడ్ బేసికలీ బిఫోర్ దట్, బికాస్ ఆఫ్టర్ షార్ట్ అయిపోగానే సమ్ టైమ్స్ షీల్ బికమ్ చీపీ. ఐ డోంట్ వాంట్ హర్ టు బికమ్ చీపీ. బాలయ్య గారు, I don't want to know. But I switch on well. She will switch off and switch on, but I don't want anyone else to switch on, switch off. And I want the kid to feel pressure. I want బాలయ్య బాబు టు ఫీల్, శివకృష్ణ గారు టు ఫీల్ ప్రెషర్. ఆ ఎనర్జీ ఆ రోజు కావాలి, తప్పదన్నమాట. నువ్వు సినిమా కోసం చాలా తప్పులు చేస్తాను, అది ఒక తప్పు చేస్తాను. Krish did something which he's never done in his entire life, I think. తను డైలాగ్ చెప్పింది బేసికల్గా, చెప్తే చాలా ఎగ్జాక్ట్ థింగ్ షీ టోల్డ్. చిన్నది మిస్టేక్ అన్నమాట బేసికల్. ఐ వెంట్ దేర్, నో దిస్ ద థింగ్ యూ హ్యావ్ టు టెల్. ఏం చెప్పాను? I'm like, child, what happened to you? Then she's getting tears. And డైరెక్టర్ కన్నా ఫ్రెండ్ నిజంగానే వచ్చేసాయా? లేదు ఇంకా ఆమెను ఇరిటేట్ చేసి Then you went and you tore the entire scene paper. No, yeah, తన పక్కన ఉంది. I went there, ఏంటి ఇది anything. No, I did right. No, you see, no thing. No, just this is the line. No, I did the same thing. Then I took the thing and I tore the scene paper. కొప్ప తీసుకొని my assistant director ni, I told them everything was stage basically. Assistant director, I threw everything. You don't know how to do the scene. I will pay. Then I sat. Now I didn't tell Balai Babu. And he's seeing that ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. Because no one did, he doesn't behave like that. No, like, then that day basically it was so, అప్పుడు దాకా we did the most romantic, most happiest, and cinema end కి వచ్చింది. We are, I think after that we have only two songs left to shoot. Yeah. That energy was different. Song, yeah, 2 songs. No, Ekimida and Shivraj Kumar ఆ song. స్పాట్ లో అయితే శ్రియా ఎలా యాక్ట్ చేసింది, పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? She was helpless on the set. Everybody was against her. The assistant directors who are very close to her, dialogues అని తీసుకెళ్లేవాళ్ళు. Director and friend, she believed. Everybody betraying her, and she was some small actress, first film, hey, stand here kind of thing. The way she performed, I swear, and if you ask Balakrishna garu, I was really angry, and the way she shouts at Balakrishna garu, basically భర్తనే కాదంటుంటే ఈ మధ్యలో మహారాజా నువ్వు మనిషేనా అని ఈ అమ్మాయి చెప్పినప్పుడు బాలయ్య బాబు వాజ్ షాక్ బేసికలీ. తను చెప్పగానే దెన్ బాలయ్య హ్యాస్ టు టెల్. ఆయన చెప్తే ఆ డైలాగ్ వెళ్తున్నప్పుడు ఎవ్రీబడి గాట్ గూస్ బంప్స్. రిమెంబర్ clapping, everybody was clapping. The scenes and అయిపోయినాయి అన్నమాట. And then you got what you want, right? She said, basically. Then our time tarvata, then after that I told, you told me makeup, later. no, I shouted at your makeup and hair woman, Yeah. I went there, hair on వచ్చి ఇలా సెట్ చేస్తుంది. I can't really say anything. Hair on దగ్గరికి వెళ్ళి get out from the set, బయటికి రా అని పక్కన వెళ్ళి దెన్ దూరంగా శ్రేయ ఇక్కడి నుంచి చూస్తుంది, దూరంగా వెళ్ళి మే అభి నాటక్ కర్ రహా హూ, హిందీ అమ్మ అభి నాటక్ కర్ రహా హూ, తుమ్ భీ ऐसे ही బిహేవ్ కర్. ఓకే, నేను తిడుతున్నట్టున్నాను బేసికలీ. సరేనా నీ పక్కన వచ్చామాట, బిహేవ్, స్టే దేర్. ఐ సెడ్ దిస్ అన్నకి అన్నమాట. అంటే ఆ రోజు నాకు చేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఇఫ్ యూఆర్ డైరెక్టర్ సీట్లో ఉంటే ఎప్పుడు జరగదు లైఫ్లో. ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ బిహేవ్ లైక్ దట్, ఐ ఎవర్ డిడ్ లైక్ దట్ ఒక సీన్ కోసం. బట్ ఆ రోజు ఆ సినిమా కోసం అది అలా పండాలి. ట్రైలర్లో వచ్చింది అమ్మాయి, సునీత గారు డబ్ చేస్తున్నప్పుడు కూడా చెప్పారు, ఏంటండి అమ్మాయి పర్ఫార్మెన్స్, వేర్ షీ పర్ఫార్మ్. Because normally I like to have. And Balababu, once she tells, and he clapped. Superb. But you know, Shriya, you've been in the Telugu industry more than a decade now. But how's your command over the Telugu language? I understand really well. I can speak, but I can't construct sentences. So I prefer speaking in English, but I understand. Okay, but you know, మీరు చెప్పారన్నారు కదా తెలుగులోనే చేస్తాను అని చెప్పింది అన్నారు కదా ఆ రోజు డైలాగ్. అంటే తెలుగు ఇంకా అసలు. So when I get my lines and all, it's easy. No, wide shots అప్పుడు నేనే హిందీలో అడుగుతాను అన్నమాట. Because body language will be more comfortable when we think. But I get my lines easily. Yeah, she gets, but sometimes I will ask that need body language ki హేమ గారును శ్రేయ, when they both are acting, it's more comfortable. వాళ్ళిద్దరు సీన్స్ వైడ్ షాట్ లో ఉంటే లిప్ తెలియదు, బట్ క్లోజ్ లోకి వచ్చినప్పుడు కంపల్సరీగా తెలుగే తీసుకోవాల్సి వచ్చింది. I get my lines easily. Wow. And she's very good, her memory power is very good basically, then అలా వచ్చేస్తుంది అన్నమాట. I do remember, like I clearly remember the narration which he gave me. Like I clearly remember where we did this. So I have a good, that's not a problem. It's just I can't construct. And normally how I work is I like to know my scene. I like to go back to something like that happened to my life. I like to make my little notes. I write down. I was just because she's a friend, because అందరితో చేస్తాను కదా, I know Shriya. I want to mold her in that thing. I want to
వాట్ యు కాల్ But మీకు మ్యానిపులేట్ హర్ మీకు కావాల్సింది అయితే వచ్చింది కదా, మీకు సినిమా కావాల్సింది Yeah, but just to manipulate her emotions somehow. Now we look It's a half back an and hour it's kind of thing. superb. It's very painful for me to put her through, but we are happy, we are laughing at Yeah, you we know. like After half an hour we are ఒక laughing. డైరెక్టర్ పర్ఫెక్ట్ షాట్ కోసం ఎంత కష్టపడతాడో తెలుస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. ఒక క్రిష్ సాధారణంగా ఎవరైనా ఇలాంటి సినిమాలు చారిత్రాత్మక సినిమాలు చేస్తే ఫస్ట్ ఒకసారి వాళ్ళ నటన ఎలా ఉందో చూస్తారు, నెక్స్ట్ క్లైమాక్స్ సీన్ ఎలా ఉందో అనేది చూస్తారు. అది ఒకవేళ తేలిపోతే ఆ సినిమాకి ఇంకా ప్రాణం లేనట్టే. క్లైమాక్స్ సీన్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు? క్లైమాక్స్ ఇస్ వార్ అండి బేసికల్గా, గ్రీకులతో war. జరిగే యుద్ధం అన్నమాట. ప్రతిసారి ఒక బలమైన క్లైమాక్స్ వస్తేనే ఆ సినిమా నేను టేకప్ చేస్తానండి. చాలా కథలు అనుకుంటాం, కొన్నిసార్లు కొన్ని కథలను వదిలేస్తాం. బేసిక్గా నా ప్రతి సినిమాలో గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఒక బలమైన క్లైమాక్స్ ఉంటుంది, బికాజ్ వీఆర్ ఆల్ డ్రైవింగ్ టువర్డ్స్ దట్. ఆ గమ్యం కరెక్ట్గా ఉంటే, ఆ గోల్ కరెక్ట్గా ఉంటే, ఎక్కడన్నా వెళ్ళి అక్కడ చేరుకున్నామంటే సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా రాస్తున్నప్పుడే అతను ఫస్ట్ నహాపానుడితో యుద్ధం తర్వాత, షహరాటాల్ని వంశాన్ని నిర్మూలించిన తర్వాత, ఈయన నూతనంగా మన ట్రైలర్లో చూసినట్టు నూతనంగా నిర్మాణమైన ఈ భారత రాజ్యాన్ని కబలించడానికి ఒక పరిపాలకులు, అలెగ్జాండర్ తర్వాత సెల్యూకస్ తర్వాత ఇప్పుడు డెమిత్రస్ లాంటి ఒక యవనులు గ్రీకులు వస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. కొత్త ఈ హ్యాస్ టు గో అండ్ ఫైట్. ఈయన యుద్ధం చేసిన తర్వాత 1500 సంవత్సరాలు పట్టింది మళ్ళీ పరిపాలకులు మన దగ్గర రావడానికి, మొఘలాయులు కావచ్చు, ఆంగ్లేయులు కావచ్చు. అది సో వచ్చిన తర్వాత ఈయన రగిలించిన స్ఫూర్తి మాత్రం అప్పుడు ఇంకా ఉంది. ఆయన ఒక పిడికిల్లాగా బిగించాడు ఇది భారతదేశం అనేది. ఫస్ట్ కింగ్ హూ రియల్లీ డ్రెమ్ట్ ఆఫ్ ఈ 33 గణరాజ్యాల్ని, ఆ మహా జనపదాలని కలిపి ఒక రాజ్యం చేద్దామని. సో ఒక బలమైన కారణం ఉంది ఆ క్లైమాక్స్ రీచ్ అవడానికి అన్నమాట. దానికి తోడు ఇప్పుడు మీరు చూసిన యాడ్లో శ్రియా బొట్టుబెట్టి యుద్ధానికి పంపించేదన్నమాట. సో దర్ మెనీ లేయర్స్ బిల్ట్ ఇట్ అప్ టువర్డ్స్ ద క్లైమాక్స్, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ఐ హ్యావ్ ఎవర్ రిటన్ నా కెరియర్లో అన్నమాట. అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు షూట్ దట్ ఆల్సో. అండ్ యువర్ వ్యూ, యువర్ ఒపీనియన్ on the వార్ సీన్? She didn't see it. I haven't seen any of them. I have seen all the photographs, few of them, and I mean, I don't think I haven't Only seen anything. trailer she has seen. Trailers, whatever. But what do you think? Who has done a better job? I mean, a director, technician, and hero? I'm not part of the war sequence, but as an actor, I can tell you that what's really, really important when you're shooting any scene, it doesn't matter war scene or, it's the director's vision and the story, the way the scene is written. If that's done right, if the script is right, half the war is won. And if the director's vision is in sync with the script, it's almost like the war is won. And then because if it's director's thing to describe his vision to the cameraman and to the actors and to everyone. So it's literally his vision. But also in this film, from all the scenes that I've done, we have amazing technicians and amazing, something called vibe on the set. It's just it was a very good vibe, very good flow of energy, very positive. To a large extent, that happens when the director is also very positive. So I think, in a nutshell, if you ask me, it's a teamwork, team spirit. And tell us about music. We completely forgot. Yeah. So for the first time, I was fortunate enough to be part of the music sittings, and I really enjoyed it. Tuesday? మ్యూజిక్ సిట్టింగ్స్ మహేష్లో జరుగుతున్నప్పుడు శాస్త్రి గారు అక్కడే పాట రాశారన్నమాట, మృగనైనా భయమేలే అని. చిరంతన్ ట్యూన్ ఇచ్చాడు. I think he was making at that time when me and Ramya came, he was making Yakimida. No, Yakimida was my honeymoon. That is, wasn't he? No. That's an Mruganayana Eradom Reek sang. గట్టిగా పాడండి పర్లేదు. No, because what happened was, because it was my first time, it was Ramya's first time. I love music, and Krish wanted something out of the world and out of the box, and of course it was we had a very, very talented music director, but whatever he made, Ramya we were like, and we were eating peanuts. Amazing. సో పెద్ద రూమ్ అండి. శాస్త్రి గారు అక్కడ రాస్తున్నారు, రీక్ అని తను అసోసియేట్ పాడుతున్నాడు, చిరంతన్ ఈజ్ ఆన్ గిటార్ అన్నమాట. అదరం మొదలు వాళ్ళు వేరే ఒక ట్యూన్ లా ఇచ్చారు, మృగనైనా భయమేలే అని శాస్త్రి గారు చెప్పారు. ఏరా అందరికి సూపర్ ఉంది, నచ్చింది. అసలు నో ఇది కాదండి అనేది.
నో బాగుంది తీసుకో బాగుంది ఐ సెడ్ ఓకే ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ షో మై వైఫ్ రమ్య కూడా మాట తింటే బాగుంది కదా అని వెయిట్ యు గైస్ వెయిట్ చిరంతన్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో బాగుంది అంటున్నారు క్రిష్ నో నాకు కావాల్సింది కాదు ఐ నీడ్ మోర్ రాక్ బేస్ నో క్లాసిక్ ఓకే ఐ లైక్ దట్ పార్ట్ మృగనైనా భయమేలనే దాని ముందేంటి అది దాని లైన్ ఇప్పుడు శాస్త్రి గారు రే అబ్బాయి బాగుందిరా వాళ్ళు బాగుందన్నారు చూడు ఇద్దరు అమ్మాయిలు బాగుందంటున్నారు గురువు గారు ఒక్క నిమిషం ఆగండి అందరూ And Shastri Garu writing and everything that he writes and he explains to you also. Wow. So it was a very beautiful experience. రియలీ ఎంత అద్భుతంగా రాశారు తొలి రస లీలా తొనికిన వేళ అన్నప్పుడు అన్నమాట ఎక్స్ట్రాడినరీ సి మీరు అలా చెప్తూ ఉంటే మాకు ఇంకా వినాలనిపిస్తోంది కానీ టైం మాత్రం అయిపోయింది సో సమయం లేదు సమయం లేదు మిత్రమా. నెక్స్ట్ డైలాగ్ సి ఎట్ లాస్ట్ శ్రేయ చెప్పింది మొత్తం మీద డైలాగ్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏమైనా ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పాలనుకుంటే యూ వెల్కమ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే మన రైతులు పంట ఇంటికి వచ్చే పండుగ దాంతోపాటు చాలా సినిమాలు వచ్చే పండుగ బంగారు కొట్లన్నీ ఒకే లైన్లో ఉన్నట్టు ఇప్పుడు లేకపోతే చిన్న ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నట్టు అన్ని సినిమాలు ఒకేసారి వస్తున్నాయి బేసికల్గా 4 సినిమాలు వస్తున్నాయి చిరంజీవి గారు 150 సినిమా బాలయ్య బాబు 100వ సినిమా తర్వాత శతమానం భవతి తర్వాత పోలీస్ వెంకటరామయ్య 4 సినిమాలు ఎంజాయ్ ది సంక్రాంతి విత్ మన మూవీ పండుగ కూడా అయిపోయింది హ్యావ్ ఎ గ్రేట్ ఫెస్టివల్ అండ్ శ్రేయ Sankranti Subhakanchulu. We made this film a lot of hard work. We believed in it. It's Krish's vision and everyone's worked really hard. So please watch this film. I would say whichever film that you watch, please go watch it in theatre, not a pirated version. It's a lot of hard work. It's a lot of it's almost a slice of our life. So please watch it in a theatre. ఆబ్వియస్లీ స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే ఈ సినిమా చూసినట్టు ఉంటుంది సో అంతే ఇంకా అంతకుమించి మాత్రం ఇంకా పైరేట్ వైపుకి వెళ్ళి అసలు ఇక్కడ ఛాన్స్ కూడా ఇవ్వలేదు బికాస్ మీరు అంత రిచ్ లుక్ ఇచ్చారా విజువల్ అంత గ్రాండియర్గా ఉంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ క్రిష్ అండ్ శ్రేయ అండ్ హోల్ మూవీ టీమ్కి Thank you. సో ఇది శాతకర్ణి గురించి బహుశా తెలుగు చక్రవర్తి గురించి ప్రపంచానికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ క్రిష్ ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ చూస్తూనే ఉండండి TV9.